ఓం గం గణపతయే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈ ట్రిపుల్ ఎస్ ఆస్ట్రో సొల్యూషన్స్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ 2025 సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇక ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ముందుగా 2025లో గ్రహాల గమనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే శని భగవానుడు 2025 మార్చి 29 దాకా తన సక్షేత్రమైనటువంటి కుంభంలోనూ ఆ తదుపరి గురువు రాశి అయినటువంటి మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే దేవగురువు బృహస్పతి ప్రస్తుతం వర్తమాన రాశి వృషభంలో 2025 మే 29 వరకు, ఆ తదుపరి మిథునంలోనూ, తిరిగి అతిచారం చేత అక్టోబర్ 29, 2025 నుంచి డిసెంబర్ 4 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత తిరిగి వక్రించి డిసెంబర్ 4 నుంచి సంవత్సరాంతం వరకు మిథునంలోనూ తన సంచారం సాగిస్తాడు. ఇక రాహువు 2025 మే 18 దాకా మీనంలోను, ఆ తదుపరి కుంభంలోనూ సంచారం సాగిస్తాడు. అలాగే కేతువు 2025 మే 18 దాకా కన్యలోను, ఆ తదుపరి సింహంలోనూ తన సంచారాన్ని సాగిస్తాడు. ఈ విధమైనటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గమనం వీటిని పరిగణలోకి తీసుకుని మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే, ఒక మాటలో చెప్పాలంటే 2025 సంవత్సరం మిథున రాశి వారికి సాధారణంగానే ఉండబోతోంది. ఆటుపోట్లు ఉంటాయి, వస్తాయి. అలాగని పెద్దగా ఇబ్బందులు ఉండవు, అలాగని పెద్దగా లాభదాయకంగానూ ఉండదు. సో ఒక విధంగా చెప్పాలి అంటే అలా సామరస్యంగా వెళ్ళిపోతుంది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీను తట్టుకుని అలా సామరస్యంగానే వెళ్ళిపోయేటట్లుగానే ఉంది. సాధారణంగానే గడుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ ఉద్యోగస్తులకి 2025 మే దాకా కూడా వీళ్ళు చేసే పనిలో సంతృప్తి ఉండకపోవడం, అంటే వీళ్ళు పడ్డ కష్టానికి తగిన శ్రమకు తగ్గ ఫలితం అంటారే అది ఉండదు. ఎక్కువ కష్టపడతారు కానీ సాటిస్ఫాక్షన్ సంతృప్తి అనేది ఉండదు, లభించదు. వీళ్ళ ఎంత పని చేసినా కానీ పై అధికారుల చేత మాటలు పడడం, లేకపోతే సహోద్యోగులతో ఏదో ఒక విభేదాలు రావడం, ఇలాగా చేస్తున్న ఎక్కడైతే వృత్తి చేస్తున్న కార్యాలయాల్లో వృత్తి పట్ల అంతగా వీళ్ళకి ఉత్సాహం, చేసే పని పట్ల ఉత్సాహం ఉండకపోవడం, ఏదో నిరాసక్తంగా ఉండడం, చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అనే విధంగా ఒక విధంగా చేస్తున్న పని మీద మనసు లగ్నం చేయలేరు. ఆ విధంగా ప్రథమార్థం అంతా ఇంచుమించు మే దాకా కూడా వీళ్ళకి ఇలాగే ఉంటుంది. ఎంత కష్టపడినా కానీ నిరుత్సాహమే మిగులుతుంది తప్ప పడ్డ కష్టానికి తగ్గ ఫలితం అయితే కనిపించదు. కానీ ఎప్పుడైతే మే తర్వాత గురువు తన జన్మరాశిలోకి వస్తాడో, వీళ్ళకి దశమాధిపతి గురువు అయ్యాడు. గురువు ఎప్పుడైతే మే 14న తన జన్మరాశి మిథునంలోకి వస్తాడో అప్పటి నుంచి నెమ్మదిగా పరిస్థితులు కుదుట పడుతూ నెమ్మదిగా సర్దుకుంటాయి. 2025 అక్టోబరు నుంచి డిసెంబరు ఈ దాదాపు 2.5 నెలల ఈ కాలం ఏదైతే ఉందో ఇది వీళ్ళకి ఉద్యోగపరంగా చాలా అనుకూలమైన సమయం. ఎవరైతే ఉద్యోగం మార్పు కోరుకునే వాళ్ళు ఉన్నారో ఈ సమయంలో ఉద్యోగ మార్పు కలిగే సూచనలు అయితే కలుగుతున్నాయి. అంటే మంచి అవకాశాలు అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇంక్రిమెంట్లు కానీ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వాళ్ళకి వేరే ప్రమోషన్ కానీ, లేదా వేరే చోట ఇంకో దాంట్లో ఆఫర్లు రావడం కానీ, ఏదైనా ఉద్యోగ మార్పు అనేది అక్కడ కనపడుతోంది. అక్కడి నుంచి నెమ్మదిగా పరిస్థితులు చక్కబడతాయి. కానీ అక్టోబర్ ఏదైతే మే వరకు కొంచెం ఉద్యోగస్తులు ఇప్పుడు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అందులో తట్టుకుని కష్టమైనా నష్టమైనా భరించి ఎటువంటి ఉద్యోగ మార్పు గురించి ఆలోచించకుండా మే దాకా ప్రస్తుతం ఎక్కడైతే పనిచేస్తున్నారో అదే విధంగా కంటిన్యూ అవడం అన్నది చెప్పదగిన ముఖ్యమైన సూచన.
ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే, ఆర్థిక పరంగా కూడా సాధారణంగానే ఉంటుంది. కొంచెం మే దాకా ఏదైతే ఉన్నాయో ఖర్చులు అవి కూడా శుభమూలకమైన ఖర్చులే. కానీ ఖర్చులనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తనే గురువు వ్యయంలో ఉండడం చేత ఖర్చులైతే ఉంటాయి. పెరుగుతూ ఉంటాయి. ఆదాయానికి మించే ఖర్చులుంటాయి. కానీ శుభమూలకమైన ఖర్చులే ఉంటాయి. ఏవి నిరర్ధక ఖర్చులైతే ఏమీ ఉండవు. మే నుంచి కొంచెం పరిస్థితిలో మార్పు వచ్చి సంవత్సరాంతానికి ఎ వచ్చేసరికి లాస్ట్ 3 నెలలు ఏదైతే ఉందో అది కొంచెం యోగదాయకంగా ఉండి కొంచెము సేవింగ్స్ చేసుకునే వెసులుబాటైతే కలిగిస్తాడు. కొంచెం ఖర్చుల విషయంలో కొంచెం వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. చూసుకొని ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ఆరోగ్యం. ఆరోగ్య విషయంలో చూస్తే మార్చి దాకా కూడా ఏవైతే వీళ్ళకి గత సంవత్సరం మీద కొంచెం బావుంటుంది. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కొంచెం బావుంటుంది గానీ, ఏవైతే దీర్ఘకాల వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రము కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే ఊపిరితిత్తులు, హార్ట్ సంబంధిత రోగాలు, హృద్రోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా మార్చి నుంచి మే మధ్యన వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నుంచి నెమ్మదిగా అంటే ఆరోగ్యంగా పరంగా పెద్దగా ఇబ్బందులు అంటే ఈ దీర్ఘకాల రోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ దీర్ఘకాల రోగాల నుంచి ఉపశమనం కాస్త అనిపిస్తుంది. ఒకరోజు ఉపశమనం కలిగించినట్లు ఉంటుంది. ఇంకో రోజు ఇబ్బంది కలిగిస్తుంది. ఆ విధంగా ఒకరోజు ఉంటుంది గానీ పూర్తి ఉపశమనం అయితే కలిగే సూచన కనపడటం లేదు. కాపోతే జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆరోగ్యపరంగా. ఇంకా మామూలుగా ఏవీ లేవు వాతావరణ పరిస్థితులను బట్టి వచ్చే ఏవైతే రుగ్మతలున్నాయో అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. కానీ అలాగే మే తర్వాత ప్రత్యేకించి వీళ్ళు ఆరోగ్య విషయంలోనూ కొంచెం ఎవరికైతే దీర్ఘకాల రోగాలు లేవో వాళ్ళు కొంచెం మే తర్వాత ఆరోగ్య విషయంలో మే నుంచి అక్టోబర్ మధ్యన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఎవరికైతే దీర్ఘకాల రోగాలు లేవో వాళ్ళకి ఈ బ్లడ్ ప్రెషర్ కానీ, చక్కెర సంబంధమైన వ్యాధులు కానీ, ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం అయితే ప్రబలంగా కనిపిస్తోంది. కాబట్టి కొంచెం మీ ఆరోగ్య విషయంలోనూ, హెల్త్ విషయంలోనూ ఈ 3 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇది ఒక చెప్పదగిన సూచన. ఇక విద్యార్థులకి వస్తే ఈ సంవత్సరం ఈ మిథున రాశిలో అన్నిటికన్నా బాగుండేది ఎవరికి అంటే యోగదాయకంగా ఉండేది అంటే అది విద్యార్థులకి మాత్రమే. అన్ని రకాల రంగాల విద్యార్థులకి కూడా ప్రథమార్థము బావుంటుంది. ద్వితీయార్థము బావుంటుంది. శ్రమకి తగ్గ ఫలితం అయితే ఉంటుంది. చాలా యోగదాయకమైన కాలం. ఉన్నత విదేశాలకు వెళ్ళే వారికి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల విద్యార్థులకి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. ఇక గృహ పరిస్థితులు చూస్తే ఏదైతే గృహంలో పరిస్థితులు చూస్తే కొంచెం కాస్త ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. అది కూడా ముఖ్యంగా ప్రథమార్థంలో మే దాకా కొంచెం జాగ్రత్తగా అందరితోనూ వాదనలకు దిగకుండా, అనవసరమైన వివాదాలకు జోలిపోకుండా సామరస్యపంగా వెళ్ళేలా కొంచెం ప్రయత్నం చేయవలసిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వాళ్ళు, అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. ఈ 2 నక్షత్రాల వాళ్ళకి కొంచెం గృహపరంగా తోబుట్టువులతోనూ, చుట్టుపక్కల వాళ్ళతోనూ వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇక ఎవరికైతే అవివాహితులున్నారో వీళ్ళకి అక్టోబరు, డిసెంబరు మధ్య వివాహ సంబంధాలు అయితే కుదిరే అయితే అవకాశము ఉన్నది. ఆ 2 నెలలు అంత ప్రబలంగా లేదు కానీ ఒక యోగం ఉంది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గానీ బలంగా వివాహ యోగం ఉంటే ఆ 2 నెలల్లో వివాహం కుదిరే అవకాశము చాలా ప్రబలంగా ఉన్నది. ఇంకా
ఆహ్, ఇక పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నాలో వీళ్ళకి ఈ సంవత్సరం కొంచెం మిగతా వాళ్ళకంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేలా అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ గ్రహచారాన్ని అనుసరించి, ఫలితాలను అనుసరించి ఏ ఉపాయం చేసుకుంటే మరి 2025 లో మిథున రాశి వాళ్ళకి ఉపశమనం కలిగి, ఈ గోచారంలో శుభ ఫలితాలు కలుగుతాయో అవకాశం ఉందో ఒక్కసారి ఆ పరిహారాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీలైనంత సార్లు ఎప్పుడు అవసరం పడితే, ఎప్పుడు వీలు కలిగినప్పుడల్లా అప్పుడు ముఖ్యంగా బుధవారం కానీ, గురువారం కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయడం అన్నది చెప్పదగిన సూచన. ఇది చాలా వరకు వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందుల నుంచి చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ప్రతి గురువారం ముఖ్యంగా కనీసం 21 గురువారాలు పాటు వీళ్ళు ఏ సాయిబాబా మందిరంలో గానీ, దత్తాత్రేయుడి మందిరంలో గానీ దర్శనం చేసుకొని, నానబెట్టిన శనగలు మనం నల్ల శనగలు అంటాం కదా! కొమ్మ శనగలు. నానబెట్టిన శనగలు అక్కడ భక్తులకు ప్రసాదంగా పంచడం చేస్తే ఒక 21 శనివారాలు అది ఆర్థికంగా వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ మెడలో అవకాశం ఉంటే మెడలో వెండి ఈ చైన్ వేసుకోవడం గానీ, లేదా ఒక చిన్న వెండి ముక్కని మీ వాలెట్‌లో పెట్టుకోవడం కూడా ఆర్థికంగా మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థిక బాధల నుంచి కొంచెం ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మీరు ఎక్కువగా అవకాశం ఉన్నప్పుడల్లా ఏదైనా వృద్ధాశ్రమానికెళ్ళి వృద్ధులకి, ముసలివారికి లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా అభాగ్యులు ముసలివాళ్ళుంటే వాళ్ళకి మీకు చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీకు మీ చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతికి ఏవైతే ఆటంకాలున్నాయో, ఇబ్బందులున్నాయో అవి తొలగి సానుకూలత ఏర్పడడానికి ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఈ గోచారం మీకు శుభం కలగాలని ఆశిస్తూ, అలాగే మీ వ్యక్తిగత జాతకంలో ఎవరికైనా ఇబ్బందులుంటే, ఎవరైనా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. నా నంబర్‌లో ప ప సంప్రదించి మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవచ్చు. ఇన్ నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేసి నా ఈ ఛానల్‌ని ఆశీర్వదించండి. ఓం శ్రీమాత్రే నమః.